నడిస్తే కనీసం గంటకి 10-15 మంది వెంటబడచ్చు. వ్యాపారం డెవలప్ చేసుకోండి. మీరు అడగ ఎలా ఉందంటే తర్వాత తొంగోలు పట్టుకుంటా వస్తా చూసారా, అలా ఉంది మీరు అడగ. నన్ను కొట్టకుడు అది లేదంటారా? బన్నీ 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 అదే గాత్రంతోనే పాడింది కదా. డబ్బులు ఇస్తే ఎంత ఇస్తారు? 100 రూపాయలు ఇవ్వండి. నాకు 1 రూపాయి ఇచ్చి పాడకుండా మానుకోండి. ఏదసలు వ్యవహారం అసలు ఇద్దామనుకుంటూ అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. ఎవరని చెప్పేది వాడు ఫెయిల్ చేస్తే 100 అడుగుతాడు. ఎందుకు అనవసరంగా వదిలే వాడు ఎలా ఉంటుంది. ఇదిగో డబ్బులు ఇచ్చారు కదా, అది అయ్యో ఇచ్చు ఇసుకోవాలండి. మేము డబ్బా ఎంటర్ తీసుకున్నాము. సరే అటెళ్ళండి. ఏదో చెప్పండి. అమ్మాయి ముద్దుగా ఇంగ్లీష్ లో చెప్పిందనమాట. టాటా సీరియో బై బై. పెమ్మముండా మరి ఆ సంగతి దానికే తెలియదు అనగా మా జాతికి ఇప్పుడు సంతాన యోగం తగ్గిపోయిందండి. మన పిల్లలేంటి నువ్వు వచ్చి ఇంకా క్షణం కానీ అప్పుడు పిల్లలు అంటున్నారు. ఓహో మీ సెకండ్ ఫ్యామిలీ పిల్ల సుబ్బయ్య గారు మీరు ఇవ్వకపోయినా ఇచ్చినంత మాట అన్నారు కానీ కూర్చోరా. మీరు వచ్చి చాలా సేపు అయిందిగా అందుకని కూర్చుంటారా? ఈ మర్యాద ఇంకేం చెప్పు. కూర్చోండి. సుబ్బారావు గారు చాలా తెలివైన వాడు. ఏమో అనుకున్నాను కానీ వ్యాపారం చేసాడు మన దగ్గర లేవాలాడు. మానము చెరుతువా మన్నది మానసముందో కలుక్కుమో
కామ వినాశమై మీరు అభినయ కాల వేళ్ళ ఉన్నప్పుడు నాకు అనిపించవలేదని వచ్చినది మొదలు ఒకే అభినయం కొత్త సారి ఇక్కడకు వచ్చినప్పుడు కోడి రాళ్ళకు పుట్టు పుల్లలో ఇది ఒకటి కావాలి రాగము తీయబో రాగము తీయబో నేను తాని కళ్ళను పడవే ఎంత చక్కగా పాడారు. ఏం కాదండి, మయ్య కూడా పడతాడు. అదే కదా మయ్య చేతులమ్మ గుళ్ళ భజన చేస్తాడు. మయ్య ఎలా పాడేవారు? అయితే మయ్య వాడేటప్పుడు జనం ఉండరు. ఇంకెవరుంటారు? అంటే మైకులో కూడా పెట్టరుగా. ఇంకెవరుంటారు? మయ్య అన్నాడంటే ఈరుట్లు మొత్తం పోయినట్టే. మయ్య బరువు ఎక్కువ. అయ్యేది బరువా? సంగీతం మయ్య కింద నుంచి వస్తాడేవారు. పొట్టు పొట్టరాంటి మరి నువ్వు పై నుంచి అమ్మాయి పొట్టు కిలాంటి పొట్టు తేడా వల్ల అక్కడ తేడా ఉంటుంది. మరి ఎలా పాడేవారు? మయ్య తెల్లవారు పడతాడు. అది కూడా అంత కళావంతుడు అన్నమాట. ఏది ఒకసారి కళావంతుడు కాదు, కళాకారుడు. కళాకారుడా? ఏం కళావంతుడు? ఇలా పాడితే యూనిట్లు ఎందుకుంటాయి? జనం ఎందుకుంటారండి? జనం కూడా ఉండరు. అంటే అందరికి అర్థం కాదుగా, ఎవరో మహానుభావులు గీతం మీకు అర్థమైంది. మరి ఇది బాగానే ఉంటుందా? బాగుంది. కొండ నుంచి బండి తాళం వేస్తే బండి మీద నుంచి రాడు పడ్డట్టే. అలా ఉందా? పోలే గౌరవం మరి ఎందుకు కానీ కోటికి పడిగెత్తిన వారే కదా. మొన్న కోటికి పడిగెత్తాం. మరి గాజాలం గారు వివరించరా ఏంటండి? గాజుల ఎవడు అమ్మాయి ఎలా సాధువులు ఎవడు కలవడతా రాస్కల్ పోల్ నవీకరణ చేస్తాయి ఎలా మేము పోయిందా? ఎవరు పోయేది ఏమండి? చిన్నగా కనపడక నేనే అన్నానండి. ఎంత మాట నేర్చారు తెలుసా? ఎవరు మీరన్నారా? మీరండి ఇంకేముంది, కేసు డిస్మిస్ చేయండి. మమ్మల్ని మీరనొచ్చు, మిమ్మల్ని ఏమనొచ్చు. ఒరిజినల్ గోల్డ్. అబ్బా, గోల్డ్ కడిగినాలు ఎంత అందంగా ఉన్నాయో. ఒరిజినల్ గోల్డ్, ఒరిజినల్ రాళ్ళు. అలాగా? మరి రాళ్ళ పేరేంటి చెప్పరు? వజ్రం, వైడూర్యం, ముత్యం, పగడం, చెంపు, వంపు, సొంపు, కంపు. కంపు అంటే స్మెల్ వచ్చేటప్పుడు అర్థం వచ్చాయి. వంపు అంటే క్రాస్ గా పగిలింది. సొంపు అంటే పచ్చ 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 బొట్టే పిల్ల